హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు అయితే నేను మునగాకు పప్పు చేస్తున్నాను. కందిపప్పు తీసుకున్నానండి ఈరోజు రెసిపీ. ఇంకా చూసారు కదండి, కందిపప్పు ఎలా ఉంటుంది. ముందుగా నానబెట్టేసుకున్నాను, ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మునగాకు కూడా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. అది ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుంటున్నానండి. ఒక అర స్పూను కారం పొడి కూడా వేసుకుంటున్నానండి తగినంత. కుక్కర్ పెట్టేసుకుని 4 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. పప్పు అయితే అయిపోయిందండి, గిన్నెలో తీసేసుకున్నాను. రుచి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. తాలింపు కూడా వేసేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని చిన్న బాండీ పెట్టుకున్నాను కదా, స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. చిన్న ఎల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి, 5-6. చిన్న ఎల్లిగడ్డలు వేసుకోండి కదా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకున్నాను ఇందులోనే. ఇంగువ కూడా వేసుకుంటున్నానండి నేను. ఇంగువ వేసుకుంటే పప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది. పప్పు అయితే అయిపోయిందండి, పప్పులు వేసేసుకుంటున్నాను. మునగాకు పప్పు చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది.